హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను తలకాయ కూర ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఈ కర్రీకి కావాల్సినవి: బాగా క్లీన్ చేసుకున్న తలకాయ మాంసం, ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి ముక్కలు, నానబెట్టుకున్న గసగసాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, చికెన్ మసాలా, కొత్తిమీర. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఈ మీట్ మొత్తం వేసుకొని అందులో కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. తలకాయ మాంసం అనేది లేతగా ఉంటే 2 or 3 విజిల్స్ సరిపోతుంది. లేదు కొంచెం ముద్రగా ఉందంటే 4-5 విజిల్స్ వరకు రానివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. అందులోకి కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు, పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది ఇప్పుడు వేసుకోవడం వల్ల ఉల్లిపాయ అనేది చాలా ఫాస్ట్గా వేగుతాయి. ఇవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇవి బాగా కలుపుకోవాలి అడగంటకుండా. ఈలోపు ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనము గసగసాల పేస్ట్ అనేది వేసుకుందాం మిక్సీలో. ఇప్పుడు ఒక మిక్సీలోకి నానబెట్టుకున్న గసగసాలు అలాగే కొబ్బరి ముక్కలు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్ తగ్గాక తలకాయ మాంసాన్ని ఒక జల్లెడ బుట్టలో వేసుకొని వడకట్టుకోవాలి. కుక్కర్లో ఉడకబెట్టుకున్న వాటర్ని అయితే మనం కర్రీలోకి యూజ్ చేయం, దాన్ని అయితే పారిపోసేయాలి. ఆనియన్స్ అనేవి ఇలాగ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ ఉడకబెట్టుకున్న తలకాయ మాంసాన్ని ఇందులో వేసుకోవాలి. కలుపుకోవాలి ముక్కలన్నిటికీ పట్టేటట్టుగా. లోకి తగినంత కారం అలాగే ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలన్నిటికీ ఉప్పు కారం పట్టేటట్టుగా మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోక్కర్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ కుక్కర్లో ఈ మీట్ అనేది ఉడకపెట్టేసాం కాబట్టి అది ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి మనం వాటర్ అనేది తక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది గ్రేవీ కోసం. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి కొత్తిమీర వేసుకొని. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత ఇందులోకి ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకున్న గసగసాల పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ కొబ్బరి గసగసాల పేస్ట్ వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది థిక్గా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. ఇందులోకి కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకుంటే కర్రీ అనేది ఇంకా టేస్ట్గా వస్తుంది. కొంచెం ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. చూసారా ఎంత సింపుల్గా టేస్టీగా తలకాయ కూర ఎలా రెడీ అయిపోయిందో. ఈ కర్రీని వేడి వేడి అన్నంలో లేదా బగారా రైస్లో వేసుకొని తింటే ఈ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఈ కర్రీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.